సో సకమోటో డేస్ యానిమే స్టార్ట్ కాక ముందు నుంచి నాకు తెలుసు ఈ యానిమేతో నేను లవ్ లో పడిపోతా అని చెప్పేసి ఫస్ట్ ఎపిసోడ్ చాలా చాలా బాగుందని చెప్తాను. స్టోరీ సింపుల్ భయ్యా, మన జాన్ విక్ అన్ని సవ్యంగా జరిగి తన వైఫ్ తోటి ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో అది స్టోరీ అన్న టెక్నికల్లీ. సకమోటో అనేటోడు చాలా పెద్ద అసాసిన్, ఒకటేసారి సడన్ గా ఈ కిల్లింగ్ అంతా ఆపేస్తాడు అనమాట. ఒక అమ్మాయి కోసం పెళ్లి చేసుకుంటాడు, పాప పుడుతుంది, ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ పెట్టుకుంటాడు, లావ్ అవుతాడు. 5 ఏళ్ల తర్వాత వాడిని చంపడానికి షిన్ అనే ఒక సైకిక్ ని పంపిస్తారనమాట. ఈ షిన్ గానికి సకమోటో అంటే చాలా చాలా ఇష్టం. 5 ఏళ్ల క్రితం ఉన్న సకమోటో వీడికి చాలా పెద్ద ఐడల్ అన్నట్టు పూజిస్తా ఉంటాడు. అట్లాంటి వాడు సడన్ గా లావ్ అయిపోయిన ఒక ఫ్యామిలీ మ్యాన్ సకమోటోని చూసిన తర్వాత ఏం జరిగింది, 5 ఏళ్ల ముందు వదిలేసిన మాఫియా ఏదైతే ఉందో ఇప్పుడు మళ్ళీ సకమోటో ఇంకా పడితే ఏం జరిగిందని జనరల్ స్టోరీ ఈ ఫస్ట్ ఎపిసోడ్ లో జరిగింది అదే అన్నట్టు. ద వే ఆఫ్ ది హౌస్ హస్బెండ్ అని చెప్పేసి ఇంకో యానిమే ఉంటది అన్నట్టు. దానిలో కూడా ఇదే ఉంటది అనమాట. ఒక మాఫియా డాను వాళ్ళ వైఫ్ ని పెళ్లి చేసుకుని అంతా వదిలేసి ఇప్పుడు హౌస్ హస్బెండ్ లో ఎలా ఉన్నాడని చెప్పేసి చూపెట్టాడు ఒక యానిమే ఉంటది. అది నాకు చాలా చాలా బాగా నచ్చుతుంది. దాంట్లో యాక్షన్ ఉండదు అన్నట్టు, చాలా వరకు మాంగా ప్యానల్స్ ని కొంచెం కదిలిచ్చేసి వాయిస్ యాక్టింగ్ తో చాలా మంచి ఫన్ క్రియేట్ చేస్తారు. అలా ఉంటది అనుకున్న సకమోటో డేస్ చాలా చాలా బాగుంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సెస్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసినాయి. నువ్వు లావున్నా సన్నమున్నా సకమోటోనే ఆ స్కిల్స్ ఎక్కడికి పో. సకమోటో గాడు ఎంత పవర్ఫుల్ అంటే వాడు బుల్లెట్లని చాప్ స్టిక్స్ తో ఆపుతున్నాడు, అంత పవర్ఫుల్ ఉన్నాడు. 2 పెన్లు పట్టుకుంటాడు, సంపి పారుతున్నాడు. వేరే యాక్షన్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. అది క్యారెక్టర్స్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అని అనిపించింది. 2 క్యారెక్టర్స్ ని పెద్ద పెట్టుకున్నారు, సకమోటో అండ్ ఆల్సో షిన్ గాడు ఒక సైకిక్. సకమోటోని చంపడానికి వస్తాడు, కాకపోతే వాడంటే చాలా ఇష్టము. తర్వాత ఏం జరిగింది, ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్ ఉంటది. ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఎక్కువ చెప్పలేదు, జస్ట్ ఒక మంచి ప్రిమైజ్ పెట్టేసి వదిలేసారు. నాకు బాగా నచ్చింది. అనిమే మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మీతో మాట్లాడేసుకుందాం. యానిమేషన్ చాలా బాగుంది, యాక్షన్ సీక్వెన్సెస్ ని చాలా బాగా సెట్ చేసుకున్నారు అనిపించింది. సకమోటో అనేటోడు ఎంత పవర్ఫుల్ అనేది చాలా బాగా చూపించారు అనిపించింది నాకైతే మాత్రం. కలర్స్ చాలా బాగా వాడారు, మ్యూజిక్ బాగుంది. కాకపోతే కొంచెం నాకు ఎందుకో హైక్యూ మ్యూజిక్ డైరెక్టర్ దీన్ని కూడా కొట్టిండు అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. కొంచెం హైక్యూ కొట్టింది, లైక్ హైక్యూ సెకండ్ సీజన్ మేబీ లైక్ కొంచెం అదే కైండ్ ఆఫ్ థీమ్ లో నడిచింది అన్నట్టు. మీతో అంత బాగుంది. ఈ స్టోరీ ముంగటికి ఎలా వెళ్తుంది అని చెప్పేసి చిన్న పాయింట్ అయితే చూపించిండు. కాకపోతే ద వే ఆఫ్ ద హౌస్ హస్బెండ్ లెక్క ప్రతి ఎపిసోడ్ ఒక్కొక్క రకమైన పాయింట్ పెట్టుకుంటాడా లేదంటే ఒక కంటిన్యూషన్ స్టోరీ ఉంటుందో చూడాలి. కంటిన్యూస్ స్టోరీ ఉంటేనే బాగుంటది అనిపిస్తుంది అనమాట. ఇంకా వే ఆఫ్ హౌస్ హస్బెండ్ చూడలేదంటే మాత్రం చూసేయండి, అది కూడా ఫన్ ఉంటది. దీంట్లో సకమోటో ఎక్కువ మాట్లాడు, ఈ షిన్నగాడు సైకిక్ కాబట్టి జనాల మనసులో ఏమనుకుంటున్నారో వీళ్ళు తెలిసిపోతారు అనమాట. సో అది బాగానే పెట్టుకున్నారు అనిపించింది నాకైతే మాత్రం. చూడాలి ఇంకా ఎపిసోడ్స్ ఎలా ఉంటాయో. నాకైతే మాత్రం ఫస్ట్ మంచి ఎపిసోడ్ అనిపించింది. మీ థాట్స్ ఏంటి, అసలు చూసారా ఫస్ట్ ఎపిసోడ్? గట్టిగా నచ్చా అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఈ యానిమే పై ఫ్యామిలీ గానీ ఇది గానీ కొంచెం సిమిలర్ బ్యాక్ డ్రాప్ లోనే నడిచినట్టు అనిపిస్తుంది. సో చూడాలి, ఐఎమ్ ఎక్సైటెడ్. అన్ని ఎపిసోడ్ల తర్వాత ఇంకో వీడియో చేస్తా. మీ థాట్స్ ఏంటి అసలు సకమోటో డేస్ మీద? చూసారా, చూడాలనుకుంటారా, మంగా చదివేశారా? కింద కామెంట్స్ లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ ఏ యానిమే మీద వీడియో చేయాలో కూడా కింద కామెంట్స్ లో చెప్పండి. చదువుతాను, ట్రై చేస్తాను వీడియోలు చేయడానికి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ఇంకా చాలా వీడియోలు రాబోతున్నాయి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.